హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే రెసిపీ కుంటి కూర పప్పు చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా మనం కట్ చేసుకునే ముందు ఆకులు అంటే గడ్డిగిన ఉంటుంది కదా, అది చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసేసుకొని అయిపోయిందండి కోయడం. ఇప్పుడు మనం పప్పు వేసుకుందాము. ఒక కుక్కర్లో ఒక బౌల్, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని కడిగేసుకోవాలి శుభ్రంగా. ఆ తర్వాత కడిగాక అయిపోయాక ఇంకో గ్లాస్ 2 గ్లాస్ వేయాలి నీళ్ళు పప్పులో. వేసినాక ఆ తర్వాత మనం కుంటి కూర కట్ చేసుకున్నాం కదా, ఇది పప్పులో వేయాలి. వేసాక చింతపండు కొంచెం తీసుకొని వేయాలి. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత పసుపు అన్నది సగం స్పూన్ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత కలుపుకోవాలండి. గంటెతో మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేశాక కుక్కర్ మూత తీసుకొని పెట్టేసేయాలి. కరెక్ట్ పట్టలేదు మూత, అందుకే మళ్ళీ పెడుతున్నాను. చూసి మూత అనేది సరిగా పెట్టాలి. ఎందుకంటే సరిగా పెట్టకుండా మనం చూసామనుకో అది పేలిపోయే అవకాశం ఉంటుందండి. అందుకే కుక్కర్ అనేది జాగ్రత్త వాడుకోవాలి. గ్యాస్ మీద పెట్టేసుకోవాలి కుక్కర్ అనేది. ఒక 3 మినిట్స్ తర్వాత అయిపోతుంది పప్పు. ఒక 4 విజిల్ వచ్చేదాకా ఆగాలి. అక్కడ రైస్ కూడా పెట్టాను. రైస్ కూడా అయిపోయిందండి. పప్పు కూడా అయిపోయింది. ఇప్పుడు పోపుకి వేసుకోవాలండి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకోవాలి చిన్నది పోపు కోసం. విజిల్ పోయేదాకా అంటే గాడపు ఉంటుంది కదా, అందులో గ్యాస్ అంతా పోయేదాకా స్పూన్స్ తీసేయాలి గాడుపు, విజిల్ పైకనేసి. ఇప్పుడు పప్పు కొంచెం బాగుంటుంది కదా, మెత్తగా ఉడికింది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. చూడండి పప్పు అనేది చాలా కొంచెం అంటే అంత మెత్తగా కాకుండా కూడా నేను నార్మల్గా చేశాను. ఇప్పుడు పోపులో పచ్చిమిర్చి, ఎండిన మిర్చి వేయాలి. పోపు గింజలు, నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకే నేను కొత్తిమీర వేసాను. ఒక సగం స్పూన్ పసుపు వేయాలి. తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేది పప్పులో వేసేసేయాలి. అయిపోతుంది కుంటికూర పప్పు. చూడండి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. పప్పు అయిపోయాక చాయ్ పెడుతున్నాను నేను. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకున్నాక 2 స్పూన్స్ చాయ్ పత్తి వేయాలి. అది బాగా మరగనిచ్చాక పాలు అనేది వేసేయాలి. అప్పుడు కొంచెం పాలు అనేవి వేడెక్కాక చక్కెర అనేది ఒక 3 స్పూన్స్ వేయాలి. బాగా మరగనించాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది.
చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది టీ. నేను టీ తాగలేదు, అందుకే టీ అంతా అయిపోయాక టీ తాగుతాను పెట్టుకొని. మీరు కూడా తాగారా ఫ్రెండ్స్? మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.